ప్లాట్ల మీద రాజకీయం చేయడమా? పేదల ప్లాట్లు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని వెంటనే, పేదవారి ప్లాట్లను కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని వెంటనే, ప్లాట్లను వెంటనే, సిరికొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ పథకం కింద కొనుగోలు చేసిన ప్లాట్లను వెంటనే, 20 ఏళ్ల కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను వెంటనే, ప్లాట్లు మంచకుండా కబ్జా చేయడానికి గుర్తు చేస్తున్నారా? ప్లాట్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళని వెంటనే, కఠినంగా వెంటనే, ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే అంచున ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు ప్లాట్లు పంపకం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం, ప్లాట్లు పంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకొని ఇలా గద్దె మీద కూర్చుని నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం చాటేసుకొని నడుస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. సిరికొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు, సిరికొండ మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు. తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా, డబుల్ బెడ్రూమ్లను పంపకం చేయకుండా చేద్దాం. చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లయితే నీకు ఓట్లేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాద పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 20 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ పథకం కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను సిరికొండ మండల కేంద్రంలో పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేడు సంవత్సరమై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఈ ప్రభుత్వం కూడా పేదలకు పంచడానికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ పథకం కేంద్రం కింద పక్కా పొన్న ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు పంపకం జరిగాయి. అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, అక్కడ నిర్మాణమై ఉన్నారు. మరి అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రంలో కొనుక్కున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను నేటికి మండల కేంద్రంలో పంపకం చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా? ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకొని ప్లాట్లను 20 ఏళ్లుగా ప్లాట్లు పంపకం చేయకపోవడమా, 20 ఏళ్ల కింద ప్లాట్లు పంపకం చేయకపోవడమా,